వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన సేవాగుణం చాటుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఒకరోజు ముందుగా దెందులూరు నియోజకవర్గంలోని 500 రామ మందిరాలకు ఉచితంగా బెల్లం పంపిణీ చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణం జరుపుతున్న అన్ని మండపాల వద్ద పానకం చేసి భక్తులకు వితరణ చేసేందుకు దుగ్గిరాలలోని తన నివాసం నుంచి 8 టన్నుల బెల్లాన్ని చింతమనేని ప్రభాకర్ పంపిణీ చేశారు. స్వయంగా ఆలయ కమిటీల వాహనాలలోకి బెల్లం మూటలెక్కించి టీడీపీ శ్రేణులు భక్తులతో కలిసి జై శ్రీరామ్ అంటూ నినదించారు. రేపు శ్రీరామనవమి రాముల వారి యొక్క కళ్యాణం సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా 500 రామాలయాలు కానీ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. వీటిలన్నింటి దగ్గర కూడా పానకం అనేది కళ్యాణం అయిన తర్వాత తయారు చేస్తారు. ఆ పానకంలో ప్రధానంగా వాడేది బెల్లం కాబట్టి ప్రతి రామాలయానికి చిన్నాట్లకి పెద్దాట్లతో సంబంధం లేకపోకుండా ఎవరన్నా ఎడిషనల్గా అడిగితే ఒక కుంది మన్నాము ఒక రామాలయానికి ఒక కుందికాడికి మన అనకాపల్లి నుంచి తెప్పించడం జరిగింది. రేపు